నీవు చేసినటువంటి నికృష్టపు చర్యలు రాజ్యాంగ విఘాతమే కలగకుండా ఈ రోజున గ్రామ రాజ్యాలని పూర్తిగా నాశనం చేసి సెక్రటేరియట్ స్టాఫ్ని పూర్తిగా ఈ రోజున ప్యారలల్ గవర్నమెంట్ని నడపడానికి ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన వాళ్ళని తుంగలో దక్కి సెక్రటేరియట్ స్టాఫ్ని తీసుకొచ్చి ఈ రోజున వాళ్ళ ద్వారా పెత్తనం చేయించి అధికార దుర్వినియోగం చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రివి ఈ భారతదేశంలో నువ్వే అని చెప్పడంలో ఎలాంటి అవాస్తవం లేదని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, నీకు హక్కు లేదు. ఎందుకంటే నీ బకాయిలు చెల్లించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా ఈ రోజున రైతుల్ని ఈ రోజున దగా చేసి మోసం చేసి రైతాంగానికి నష్టం కలిగించి రైతు ఆత్మహత్యలు జరిగేలాగా కౌలు రైతుల ఆత్మహత్యలు జరిగేలాగా ఈ రాష్ట్రంలో మరి 3వ స్థానంలో 2వ స్థానంలో ఉన్నటువంటి నీ యొక్క పాలన ఈ రోజున రైతులను ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం, రైతుల యొక్క పండిన పంటలకి గిట్టుబాటు ధర లభించేలాగా చూస్తున్నటువంటి ప్రభుత్వం, అలాంటి ప్రభుత్వాన్ని నువ్వు ఈ రోజున తోలనాడుతున్నావు అంటే నీలో ఎలాంటి ఆలోచన ఉంది, ఎలాంటి దుర్బుద్ధి ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. అంతేకాకుండా గతంలో 2014-19 అప్పుడు ఆ రోజున ఏ అయితే డ్రౌట్ ప్రాంతాలుగా ఉన్నాయో రాయలసీమ ప్రాంతాల్లో డ్రిప్పు స్ప్రింక్లర్ ఇరిగేషను, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ రోజున ఉద్యానవన పంటల్ని పెంపొందించాలని చెప్పి వ్యవసాయం లాభసాటిగా మరల్చాలని చెప్పి ప్రయత్నించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ రోజున ఎక్కడ కూడా యాంత్రీకరణ అనే మాట లేకుండా 5 ఏళ్ళు పబ్బం గడుపుకున్నటువంటి రైతుల్ని కష్టాలకి నష్టాలని నువ్వే ప్రభుత్వ పరంగా కల్పించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు ప్రకృతి ద్వారా నష్టం జరిగినటువంటి సందర్భంలో రైతు నష్టపోయాడు తప్పితే ఏ ప్రభుత్వం వల్ల రైతు నష్టపోలే. కానీ నీ యొక్క చర్యల వల్ల, నీ యొక్క విధానం వల్ల, నీ యొక్క ఆలోచన వల్ల ప్రతి రైతు కూడా నష్టపోయినటువంటి ప్రాంతానికి అతీతంగా నష్టపోయినటువంటి పరిస్థితి నీ పాలనలో చూసినటువంటి రైతాంగం ఈ రోజున ఎన్నో రకాలుగా లాభపడతా ఉంది. అంతేకాకుండా నువ్వు ఇవ్వవలసినటువంటి రైతు బకాయిలను కూడా ఈ కూటమి నాయకత్వం చెల్లించటం. అంతేకాకుండా రోడ్లు ఏ రకంగా రోడ్లు వేశాం, గతంలో 2014-19లో 25,000 కిలోమీటర్ల రోడ్లని గ్రామీణ ప్రాంతంలో వేసినటువంటి ఘనత ఈనాటి యువ నాయకుడు నారా లోకేష్ గారికి దక్కిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం నువ్వు గతంలో నీ పాలనలో కనీసం మెయింటెనెన్స్కి, ఆఖరికి బ్లీచింగ్ పౌడర్కి, ఆఖరికి కరెంటు బల్బు వేసుకోవడానికి కూడా నిధులు లేకుండా చేసి ఉంటే ఈ రోజున దాదాపు 1932 కోట్ల రూపాయల నిధుల్ని 15th ఫైనాన్స్ కింద వచ్చిన నిధుల్ని మరి ఈ రోజున పంచాయతీలకే కేటాయించడం కాకుండా మళ్ళీ ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో దాదాపు 1674 కోట్లు ఈ రోజున పంచాయతీలకు చెల్లించాం.